గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము నుండి మనం 11వ వచనం వరకు మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఇక్కడ 8వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఆరమ్నహారాయిము యొక్క రాజైన కుషన్రి షాతాయిము చేతులకు దాసులగుటకే వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కుషన్రి షాతాయిమునకు దాసులుగా నుండిరి. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ చదవబడినటువంటి 3వ అధ్యాయములో ఇక్కడ కొన్ని విషయాలు మనకి కనబడతా ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా అనేటటువంటి మాట. అనగా దేవుడు, ఇశ్రాయేల్ అనగా ఎవరంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క పిల్లలు. వాళ్ళ మీదకి దేవునికి ఏమొచ్చిందటంటే కోపం వచ్చిందట. ఆ కోపం కూడా ఎలాగుందట మనం చదివిన వాక్యంలో, ఇశ్రాయేలీల మీద యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా అంటే చాలా విపరీతమైనటువంటి కోపం దేవుడికి వచ్చింది. దేవుడు తన పిల్లల మీద దేవునికి చాలా కోపం వచ్చింది. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఆయన కోపం కూడా అంతకంటే ఎక్కువ అన్నమాట. మన దేవుడికి కోపము ఉంది, ప్రేమ ఉంది. ఎప్పుడు కూడా దేవుడు ప్రేమగల దేవుడు అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఆయన ఎంత ప్రేమ కలిగినోడో అంతా కూడా కోపము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారి మీదకి దేవునికి కోపం వచ్చింది. అయితే ఎందుకు కోపం వచ్చింది అనే విషయాన్ని మనం గమనించగలిగితే అక్కడ 3 విషయాలు మనకు కనపడతాయి. దేవుడికి తన పిల్లల మీద ఎందుకు దేవుడికి కోపం వచ్చిందంటే అక్కడ 3 విషయాలు కనపడతాయి. ఒకటి ఏంటంటే, ఒక్కసారి మీరు అదే 3వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 6 నుండి 7 వచనాలు చదివితే మనకు కనబడతారు. పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీలను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. ఇందులో దేవుడికి ఎందుకు కోపం వచ్చింది తన పిల్లల మీద అని అంటే అక్కడ మనకి 3 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే, ఇశ్రాయేలీలు ఎవరి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలనంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి పిల్లల్ని ఇశ్రాయేలీలు పెళ్లి చేసుకోవాలి. అందుకనే అబ్రహాము నివసించేటటువంటి ప్రాంతంలో ఎలియాజరును పిలిచేయమంటాడంటే, అబ్రహామా, ఈ ప్రాంతంలో ఉన్న వారి పిల్లల్ని నా కుమారుడికి నీ వివాహం చేయడానికి వీల్లేదు. నా బంధువుల యొక్క ఆ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి నా స్వజనుల ఇంటిలో నుండి ఒక బిడ్డను తెచ్చి నా యొక్క కుమారుడికి నీవు వివాహము చెయ్యాలి అనేటటువంటి మాట ఎలియాజరుకి అబ్రహాం చెప్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎవరి పిల్లల్ని వివాహం చేసుకోవాలంటే ఇజ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్నే వీళ్ళు వివాహాలు చేసుకోవాలి.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు కోపం రావడానికి ఇశ్రాయేలు పిల్లలు ఎవరిని వివాహం చేసుకుంటున్నారంటే, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలను తెచ్చుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు వివాహము చేసుకుంటున్నారు. అనగా అన్యులతో వీరేం చేస్తున్నారంటే సహవాసము చేస్తూ ఉన్నారు. వారితో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సంబంధాలు కలుపుకుంటా ఉన్నారు. అందుని బట్టి అన్యులతో వీరు సహవాసం చేయడాన్ని బట్టి, వారి యొక్క బిడ్డలను తెచ్చుకుని వీరు వివాహం చేసుకోవడాన్ని బట్టి మొదటిగా దేవునికి కోపం వచ్చింది. రెండవది ఎందుకు కోపం వచ్చింది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ వాళ్ళతో సంబంధం అందుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం చేశారంటే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ప్రారంభించారు. ఇది మొదటిది. తర్వాత ఏం చేశారు వీళ్ళు? రెండోదంటే దేవుణ్ణి ప్రజలు ఎవరిని ఆరాధించాలి అని అంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. అయితే వీళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారట? 7వ వచనంలో కింద మనకు కనబడుతుంది, యెహోవాను మరచి బయలుదేవతా స్తంభములను పూజించిరి. చూసారు ఎక్కడికాడికి వచ్చేసారో తెలుసా వీళ్ళు? ఒకటి అంటే వీళ్ళు దేవుని ప్రజలతో సహవాసం చేయవలసిన వారు, దేవుని ప్రజలలో ఉన్న వారినే వివాహాలు చేసుకొనవలసిన వారు ఏం చేశారంటే అన్యులతో వీరు సహవాసం చేశారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో వీళ్ళ సంబంధాలు కలుపుకున్నారు మొదటిదైతే. రెండోది వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏ దేవతనైతే పూజిస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేవతను వీరు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళెవరిని ఆరాధించాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఇప్పుడు ఎవరిని ఆరాధించడం ప్రారంభిస్తున్నారో తెలుసా? అన్యులలో నుండి తెచ్చుకున్నారు కదా పిల్లల్ని, వాళ్ళు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఇశ్రాయేలీలు ఆ దేవతను పూజిస్తూ ఉన్నారు, ఆ దేవతను ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళెవరిని ఆరాధించాలంటే దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలు ఏమైపోయారంటే ఇదిగో వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు సంబంధాలు కలుపుకోవడం వల్ల ఇదిగో బయలుదేవతకు ఆరాధన చేయడం వీరు ప్రారంభించారు. దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించేశారు, బయలుదేవతను ఆరాధిస్తూ ఉన్నారు. గనుక రెండోది ఏంటంటే వీళ్ళు బయలుదేవతను ఆరాధించడాన్ని బట్టి దేవుని కోపము మండింది. ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మాని బయలుదేవతను వీరు ఆరాధిస్తూ ఉన్నారు. ఒకటి అన్యజనులతో సంబంధాన్ని కలుపుకున్నారు. రెండోది ఏంటంటే ఇదిగో బయలుదేవతకు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో సంబంధం కలుపుకుని వాళ్ళు ఆరాధించే దేవతను ఆరాధించడం వీళ్ళు ప్రారంభించారు. వాళ్ళని వీళ్ళలోనికి నడిపించవలసిన వాళ్ళు ఏమైపోయారు తెలుసా? వాళ్ళలోకి వెళ్ళిపోయారు. ఏమండి వీళ్ళు ఏం చేయాలి? అన్యుల్ని ఏం చేయాలంటే వీళ్ళలోనికి ప్రభువులోనికి నడిపించాలి. అలాంటి వాళ్ళు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? ఇదిగో దేవుళ్ళలో నుండి బయలుదేవతను ఆరాధించడంలోనికి వెళ్ళిపోయారు. అందుకని ఇది రెండోది. ఎందుకంటే ఇదిగో బయలుదేవతను ఆరాధించడం వల్ల దేవునికి కోపము అధికంగా వచ్చింది. ఇక మూడో విషయం ఏంటంటే 7వ వచనంలోనే మనకు కనబడుతుంది ఏంటంటే ఇదిగో తమ దేవుడైన యెహోవాను మరచి అనేటటువంటి మాట. ఎవరిని మర్చిపోయారేలో? పూర్తిగా ఎవరిని మర్చిపోయారో తెలుసా? దేవుణ్ణే మర్చిపోయారు. దేవుణ్ణే మర్చిపోయారు వీళ్ళు. ఎవరిని మర్చిపోకుండా ఉండాలంటే దేవుణ్ణి మర్చిపోకూడదు వీళ్ళు. కానీ అలాంటిది ఎవరిని మర్చిపోయారు తెలుసా? దేవుణ్ణే మర్చిపోయారు. దేవుడు కోపం రావడానికి మూడో కారణం ఏంటంటే వీళ్ళు ఎవరిని మర్చిపోకూడదంటే దేవుణ్ణి ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకనే ఆ విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడానికి మనం ఏం చేయకూడదట? దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలట, దాన్ని మర్చిపోకూడదట. అంటే విశ్రాంతి దినాన్ని మర్చిపోయామంటే ఎవరిని మర్చిపోయినట్టు? దేవుణ్ణి మనం మర్చినట్టే లెక్క. దేవుని మాట మరిచామంటే దేవుణ్ణి మనం మర్చినట్టే లెక్క. ఎందుకు దేవుడికి కోపం వచ్చిందంటే వీళ్ళు దేవుణ్ణే మర్చిపోయారు. ఎంత ఎలాగైపోయారో చూడండి. సృష్టికర్త అయిన దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయారు.
ఐగుప్తు దేశములో దాస్యములో ఉన్న వారిని విడిపించినటువంటి దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయారు. ఆకాశం నుండి మన్నాను పంపి, ఇదిగో బండలో నుండి మధురమైన జీవజాలాలు ఇచ్చి అరణ్యములో 40 సంవత్సరాలు దేవుడు కాపాడి పోషించిన దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయారు. సృష్టికర్తను మర్చిపోయారు. వాళ్ళని రక్షించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళని పోషించిన దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళని కాపాడిన దేవుణ్ణి మర్చిపోయారు. వారిని నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. గనుక మూడోది ఏంటంటే, ఎందుకు దేవుడు కోపం వచ్చిందంటే దేవుణ్ణి వీరు మర్చిపోయారు. 3 విషయాలు దేవుడు కోపం రావడానికి. అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడున్న విషయాల్లో 3 విషయాలు. 1, వీళ్ళు అన్యులతో సహవాసము చేయటము. రెండోది ఏంటంటే, వీళ్ళు బయలుదేవతను ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించడం మాని బయలుదేవతను ఆరాధించడం. మూడోది ఏంటో తెలుసా, వీళ్ళు దేవుణ్ణే మర్చిపోయారు. పూర్తిగా దేవుణ్ణే మర్చిపోయారు. అందుకని దేవుడికి భయంకరమైన కోపం వచ్చింది. అయితే దేవునికి కోపం వస్తే ఆయన ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు అనేటటువంటి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అంటే మానవులుగా మన కోపం వస్తే ఒక దెబ్బ కొట్టి మనం వదిలి పెడతాం, కానీ దేవుడికే కోపం వచ్చింది అనుకోండి, ఎలాగ ఉంటుంది ఆయన పనిష్మెంట్ అనేటటువంటి విషయాల్ని, కొన్ని విషయాలు మనం గమనించగలిగితే మనకు కనపడుతుంది. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథములోనే 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించగలిగితే, అక్కడ మనం గమనిస్తే ఆ 8వ వచనంలో, అందును గుచ్చి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన హారాయిము యొక్క రాజైన కుషన్రి షాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశాను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కుషన్రి షాతాయిమునకు దాసులైరే. ఎవరమ్మేశారంటే ఎవరమ్మేశారని చెప్పండి. దేవుడే అమ్మేశాడు వీళ్ళని. ఎన్ని సంవత్సరాలు అమ్మేశాడట? 8 సంవత్సరాలు వాళ్ళకి, ఆ రాజుకి దాసులుగా దేవుడు వీళ్ళని అమ్మేశాడు. వీళ్ళు కాదు వెళ్ళిపోతా, దేవుడే అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడో తెలుసా? దేవుడికి వీళ్ళు కోపాన్ని భయంకరంగా పుట్టించారు. మొట్టమొదట ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళడానికి గల 430 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహామును దేవుడు ఒక రోజున బలి ఇమ్మని దేవుడు అడుగుతాడు. బలి ఇమ్మని అడిగితే ఆయన బలి ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే, దేవుడు వచ్చి ఆ బలిని అంగీకరించే ముందు ఏం చేస్తాడో తెలుసా? చిన్న పొరపాటు జరిగిద్ది. ఆ బలి మీద ఏమి ఆలకూడదంటే, ఏమీ కూడా పక్షులు కానీ ఏమీ ఆ బలి మీద ఆలకూడదు. అటువంటి దాన్ని దేవుడు దహించే వరకు కూడా అబ్రహాము కనిపెట్టాలి. అటువంటి సమయంలో దేవుడు ఆకాశము నుండి అగ్ని వచ్చేది దహించే సమయంలో అబ్రహాముకి ఏమొస్తాదంటే కునుపాట్లు వస్తాయి. కునుపాట్లు వచ్చి ఇలా కళ్ళు మూసుకొని ఎలాగ అంటాడు. అలాగన్న సమయంలో ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తాయంటే ఆ బలిని ఏం చేస్తాయంటే ముడతాయి. ఆ ముట్టిన వెంటనే ఆ దేవుడికి ఇచ్చే బలి ఏమైపోయిందంటే అపవిత్రపరచబడింది. అపవిత్రపరచబడ్డాన్ని బట్టి దేవుడు వెంటనే ఏమంటాడో తెలుసా? అబ్రహామా, నీ సంతతిని 400 సంవత్సరాలు నేను దాస్యానికి నేను అప్పగిస్తున్నానని అబ్రహాం చెప్తాడు. అంటే అబ్రహాము కునుపాట్లు పడ్డాన్ని బట్టి, కునుపాటు పడడం వల్ల జరిగిన సంగతి ఏంటో తెలుసా? అక్కడ దేన్నైతే దేవుడి కొరకు అబ్రహాం సిద్ధపరిచాడో ఆ అర్పణ దేవుడు అంగీకరించక ముందే ఇదిగో హేయమైనటువంటి కొన్ని పక్షులు వచ్చి వాటిని అపవిత్రపరిచాయి. దాని కొరకు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు దాస్యానికి దేవుడు అప్పగించాడు. ఇక్కడ వీళ్ళ మీద కోపం, అందుకనే వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఇక్కడ వీళ్ళని ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు? దేవునికి కోపం రావడాన్ని బట్టి 8 సంవత్సరాల దాస్యానికి దేవుడు అప్పగించాడు. అంతేకాకుండా మనం ఇంకా కిందనే దయతో అదే అధ్యాయములో మనం గమనించగలిగితే ఒకసారి 13వ వచనాన్ని చదివితే కనపడుతుంది. 14వ వచనాన్ని, ఇశ్రాయేలీలు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులైరి. అక్కడేమో 8 సంవత్సరాలు. ఇక్కడ మీరు 12వ వచనం నేను చదువుతాను చూడండి.
ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచు. దేవుడికి దోషులు అవడం వల్ల ఎవరిని పంపించాడట దేవుడు? ఎవరు బలపరిచాడట? అన్య రాజుని, శత్రువుని బలపరిచి నువ్వు వెళ్ళవయ్యా వాళ్ళ మీద, కానీ దేవుడే బలపరిచి పంపించాడు. పంపించిన తర్వాత జరిగిన సంగతి ఇంకా కిందకి చదివితే, అతడు అమ్మోనీయులను అమాలేకీలను సమకూర్చుకుని ఇశ్రాయేలీలను వాడగొట్టి, వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు దేవుడే ఓడించాడు వాళ్ళని. ఎందుకో తెలుసా? వీళ్ళు దేవుని దృష్టికి వీళ్ళు దోషులయ్యారు కాబట్టి దేవుడు ఓడించాడు వీళ్ళు. అక్కడ ఇంకా మనం కిందకి చదవగలిగితే, వాడగొట్టి ఖర్జూరప చెట్ల మట్టలను స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరే. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు దేవుడు? 18 సంవత్సరాలు దాసులుగా మరలా ఉండడానికి దేవుడు వారిని అప్పగించేశాడు. గనుక దేవునికి కోపం రావడం వల్ల జరిగిన నష్టము, అనర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఇదిగో శత్రువుకు అప్పగించాడు. ఇదిగో ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు అప్పగించాడు. ఇదిగో ఒక్క దిక్కున ఏంటంటే 18 సంవత్సరాలు అప్పగించాడు. ఎందుకో తెలుసా? వీళ్ళ పద్ధతి ఎలా ఉందంటే, వీళ్ళ జీవిత విధానం అంతా కూడా దేవునికి కోపం పుట్టించే విధంగా వీళ్ళ ప్రవర్తన విధానము ఉంది. అందుకనే దేవుడు వాళ్ళని శత్రువుకు అప్పగించాడు. కనుక దేవునికి కోపం వస్తే మనల్ని ఎవరికి అప్పగిస్తాడంటే, శత్రువులకు దేవుడు మనలను అప్పగిస్తాడు. వాళ్ళని మన మీదకి ఎవరు రేపుతారట? దేవుడే రేపుతాడు, దేవుడే పంపిస్తాడు. ఎగ్గులోని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. కుషన్రి షాతాయిని ఎవరికి పంపించారు? దేవుడే పంపించాడు ఇశ్రాయేలు మీదకి. దేవునికి కోపం వస్తే ఆ శత్రువులకు మనల్ని ఆయన అప్పగిస్తాడు. కొన్ని ఇబ్బందులకు, కొన్ని సమస్యలకు, కొన్ని కష్టాలకు దేవుడే మనల్ని అప్పగిస్తాడు. రెండోది ఏంటంటే, దేవుని కోపం వస్తే కీర్తనల గ్రంథములో 38వ కీర్తనలో 3వ వచనంలో మనకి ఒక మాట కనబడుతుంది. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3వ వచనములో, నీ కోపాగ్ని వలన నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. చూడండి, దేవుని కోపం వస్తే ఏం విడిచిపోతుందట? ఆరోగ్యం విడిచిపోతుందట. ఈ రోజున దయతో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఈ రోజున ఎక్కడ చూసినా జనాలకున్నటువంటి సమస్య, జనాలకున్నటువంటి ఇబ్బంది ఏంటో తెలుసా? ఇదిగో ఆరోగ్యము ఎవరి శరీరంలో కూడా లేదు. ఆరోగ్యం లేదు. ఎక్కడికంటే వెళ్ళండి, చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు మనం ఆలోచన చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సమస్య. దానికి గల కారణం ఏంటి? దేవుని కోపం మన మీదకి వస్తుంది, ప్రజల మీదకి. ఎందుకో తెలుసా? మానవుడు అందరి మాట వింటున్నాడు, కానీ ఎవరి మాట వింటో లేదో తెలుసా? దేవుని మాట వింటో లేదు. మానవుడు అందరి మాట వింటాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ప్రతి మాట వింటారు, కానీ ఎవరి మాట వినరో తెలుసా? దేవుని మాట వినలేరు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడిని, నేను రమ్మని పిలుస్తుంటే ఏం చేస్తున్నారు జనాలు? మేము రాము అంటున్నారా లేదా? అంటమేందుకు? రాకపోతే ఇంక విన్నా అన్నట్టే కదండి. మనం పిలిచినప్పుడు ఒక వ్యక్తి రాకపోతే రానక్కర్లేదు. దానికి అర్థమైతే రాలేదంటేనే రానని చెప్పడమే కదా. దేవుడు ఎప్పటి నుండో పిలుస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరినీ పిలుస్తున్నాడు ఆయన. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు
నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాణ్ణి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటే, అయ్యా నీవిచ్చే విశ్రాంతి మాకు వద్దయ్యా, నీ యొద్దకు మేము రామయ్య అని ఏం చేస్తున్నారంటే రావడం లేదు. మరి దేవుడు మాట వినకపోతే మరి దేవునికి కోపము రాదా? అందుకనే చూడండి, ఈ భూమి మీదనున్న ఎవరిని, ఏ మనిషిని చూసినా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, ఎన్ని హాస్పిటల్ కంటే వెళ్ళండి, హాస్పిటల్ ఎక్కడ ఏదన్నా ఖాళీ ఉంటుంది, కానీ చిన్న హాస్పిటల్ కూడా ఖాళీ ఉండడం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు మాట వినుంటే మనం బాగుపడతాం, నరులు దేవుడు మాట వినరు. అందుకని ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు ఏం చేశారంటే నా మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేయడాన్ని బట్టి, దేవుడు మాట వినకపోవడాన్ని బట్టి జరిగే అనర్థం ఏంటంటే, దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఆయన కోపం వల్ల ఒకటి శత్రువులకు మనల్ని అప్పగిస్తాడు, రెండోది ఏంటంటే మన ఆరోగ్యము క్షీణించిపోతుంది. దేవుని కోపం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటంటే, అయ్యో నాకు ఆరోగ్యం అసలు బాగుండడం లేదంటే కారణం ఏంటో తెలుసా? మనం దేవుడు మాటకు వింటున్నామో లేదో మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. ఏ విషయంలో దేవుడు మాట మనం వింటున్నాం, ఏ విషయంలో దేవుడు మాట మనం వినడం లేదు, మనల్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? ప్రశ్న వేసుకోవాలి. ఏ విషయంలోనైనా దేవుడు మాట వినకపోతే, అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ మాట వినే మనసు నాకు అనుగ్రహించు, నీ మాటకు లోబడే మనసు నాకు అనుగ్రహించు, నీ మాటకు విధేయత చూపే మనసు నాకు అనుగ్రహించు, నిన్ను వెంబడించే కృప నాకు అనుగ్రహించని దేవుణ్ణి వేడుకోవాలి. అలా వేడుకోకుండా దేవుడు మాట వినకపోతే వచ్చేటటువంటి రెండవ అనర్థం ఏంటంటే, మన శరీరములో ఆరోగ్యం అనేటటువంటిది ఉండదు అంటున్నాడు. ఇక మూడో విషయాన్ని మనం గమనించగలిగితే, అదే ఆ 110వ కీర్తనలో, దయతో 110వ కీర్తన 5వ వచనాన్ని చదువుతారా? 110. నీ కుడిపార్శ్వము నుండి చాలండి, ఒక్క నిమిషం. 5వ వచనంలో, ప్రభువు నీ కుడిపార్శ్వము నుండి తన కోప దినమున రాజులను నలుగొట్టును. తన కోపం వస్తే ఏం చేస్తాడట? నలగొడతాడట. వాళ్ళు రాజులైనా ఎవరినైనా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళు రాజులైనా, పేదవారైనా, ఉన్నవారైనా, లేనివారినైనా దేవుడు కోపం వచ్చింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన నలగొడతాడు. ఒకటి శత్రువులకు అప్పగిస్తాడు తన కోపం వస్తే, రెండు ఆరోగ్యము క్షీణింపజేస్తాడు, మూడోది ఏంటంటే ఆయన కోపం వస్తే నలగొడతాడు. అట్లా మనం ఒకవేళ రాజ్యాలను వెళ్ళి రాజులు అవ్వచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారినైనా మన వల్ల ఆయన కోపంగానే వస్తే మాత్రం మనల్ని మాత్రమైనా ఖచ్చితంగా నలగొడతాడట. అందుకనే ఎవరు కోపం రప్పించకూడదంటే, మనం దేవునికి కోపం మన మీద తెప్పించుకోకూడదు. ఆయన నలగొడతాడు. ఆయన కోపం వచ్చే విధంగా మన యొక్క స్థితిగతులు ఉండడానికి వీల్లేదు. ఇక మరొక విషయాన్ని గమనించగలిగితే, 102వ కీర్తనలో దయతో 9 నుండి 10 వచనాల్లో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. 102వ కీర్తన 102 9 నుండి 10 వచనాలు. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. ఇక్కడ భక్తుడు అంటాడు, ఏమన్నాడు? నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా నేను భుజిస్తా ఉన్నా. ఏం తింటున్నాడట? బూడిద. దేవుడు కోపం వచ్చింది. నెబుకద్నెజరు మీద ఎవరికి కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. నెబుకద్నెజరుని ఏం వేయించాడో తెలుసా? రాజుని గడ్డి మేసేలా చేసేసాడు.
ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని కోపం వస్తే నాలుగోది ఏం జరుగుతుంది? నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. దేవుడు కోపం వస్తే అన్నానికి బదులు ఏం తినిపిస్తాడట? బూడిదను తినిపిస్తాడట. దేవునికి మనం ఏ విషయంలో కూడా దేవునికి మనం కోపం వచ్చేలాగా మనం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ మనుషులైతే చూసి చూడనట్టు పోతారు. పోన్లే వాళ్ళ గొడవ మనకెందుకు, వీళ్ళ గొడవ మనకెందుకు, ఎవరో పాపం వాళ్ళదే అనుకుంటారు. కానీ దేవుడైతే అలా చూసి చూడనట్టు పోతాడండి? పోతాడా? మనల్ని చూసి చూడనట్టు పోడాయన అయితే. దేవుడైతే ఆయన క్షమించే దేవుడే కాదని కాదు, ప్రేమించే దేవుడే కాదని కాదు. కానీ ఎంత క్షమిస్తాడో, ఎంత ప్రేమిస్తాడో అంతకంటే కోపం కూడా ప్రచండమైనటువంటిది. ఆయనలు అన్నీ ఉన్నాయి. ప్రేమ ఉంది, క్షమ ఉంది, కోపం ఉంది. వీటిలన్నిటికంటే పవర్ఫుల్ అయింది ఏంటో తెలుసా? కోపం. కనుక ఆయన కానీ కోపం వస్తే నాలుగోది ఏంటంటే మనకి బూడిదనైనా తినిపించేస్తాడట. తర్వాత ఇంకొక మాట 2వ కీర్తనలో మన ఉత్తర ప్రత్యుత్తరాలు చదివాం కదా, 2వ కీర్తనలో అక్కడ కనపడేటటువంటి ఆ మాట ఏంటంటే 2వ కీర్తన దయతో ఒకసారి 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన కోపం వస్తే ఏమైపోద్దట? త్రోవ తప్పి నశించిపోతారట. ఆయన కానీ కోపంగానే వచ్చింది అనుకోండి, ఏమవుతుందట? నశించిపోతారు. 5వది ఏంటంటే ఆయనకు కానీ మనం కోపంగానే రప్పించామంటే మన పరిస్థితి ఏమవుతుందటంటే నశించిపోతాం. ఆయనకు కోపం వచ్చే విధంగా ఈనాడు కూడా మనం ఏ విషయంలో కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు ఆయన అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ తెలిసినటువంటి దేవుడు. ఆయన కోపం వస్తే మాత్రం మనం నశించిపోతాం. ఇంక అందులో సందేహమేమీ కూడా లేదు. మరొక మాట ఏంటంటే ఒకసారి 5వ వచనాన్ని కూడా చదవండి. అదే కీర్తనలో, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ఆయన ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయను. చూడండి, ఆయనకి ఏమవుతున్నాడట? ఆయన ఉగ్రుడై. దేవుడికి ఏముందట? ఉగ్రుడు అంటే ఇంక చెప్పలేనంత కోపం. చాలా ఇంకా ఆయన ఉగ్రతగానే వచ్చిందంటే ఇంకా ఆయన ఎవరిని కూడా ఆపేవారు లేరు. కిందనే ఏమంటాడంటే, ఇదిగో ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయను. ఆయన కోపంగానే వచ్చిందంటే మనల్ని ఏం చేస్తాడు? తల్లడింప చేస్తాడు. యోనా మీద కోపం వచ్చింది దేవునికి. యోనా అన్నాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళవయ్యా అంటే యోనా ఏం చేశాడంటే తర్షీషు పట్టణం వెళ్ళాడు. దేవునికి యోనా మీద ఏమొచ్చిందో తెలుసా? ప్రచండమైన కోపం వచ్చేసింది. నా మాట వినకుండా నీవు వెళ్తావా అన్నాడు. అనుకుని మనసులో ఏం చేశాడో తెలుసా? వాడెక్కాక దేవుడు ఏం చేశాడంటే సముద్రాన్ని ఏం చేశాడో తెలుసా? ఆయన ఇదిగో సముద్రం పొంగి విస్తారంగా అలల చేత విస్తారమైనటువంటి ఘోష పెట్టే విధంగా సముద్రాన్ని ఆయన తల్లడిల్ల చేశాడు. సముద్రంలో ఉన్నటువంటి ఆ వాడంతా కూడా తల్లడిల్లిపోతా ఉంది. ఏంటి? ఎవరి వలనంటే అది ఎవరి వల్ల కలిగిందా సముద్రం? అలాగా దేవుని వలన. తర్వాత సముద్రంలో ఉన్నటువంటి యోనా మీద కోపం రావడాన్ని బట్టి అక్కడ ఎంతమందికి కష్టం వచ్చింది, ఎంతమందికి శ్రమ వచ్చింది. ఆ వాడలో ఉన్నటువంటి వారందరికీ కూడా శ్రమ వచ్చింది. ఒక్క మనిషి దేవుడు మాట వినకపోవడాన్ని బట్టి వాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టము వచ్చి పడింది. తర్వాత యోనాను ఎక్కడ పడేసాడంటే ఇదిగో కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేయాలి? సముద్రంలో పడేయండి. సముద్రంలో పడేశారు. పడేసిన తర్వాత ఏం చేయబడ్డాడు? దేవుడు మాట వినకపోవడాన్ని బట్టి ఏమొచ్చింది అతనికి? చేతులు కట్టించుకునే పరిస్థితి, కాళ్ళు కట్టించుకునే పరిస్థితి. ఇదిగో సముద్రంలో
పడవేయబడేటటువంటి పరిస్థితి తనకు ఎదురైంది. ఎందుకో తెలుసా? దేవుడి కోపానికి అతడు గురైపోయాడు, దేవుడు మాట వినకపోవడానికి. ఆ తర్వాత ఆయన చేపకు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప కడుపులో ఉన్నాక ఇది ఎవరి కోపం అంటే, నాకు ఇన్ని తిప్పలు ఎందుకు వచ్చాయంటే దేవుని కోపం నా మీద పడింది. ఎందుకో తెలుసా? నేను దేవుని మాట వినలేదు, అందుకనే నా మీదకి ఏమొచ్చి పడిందంటే దేవునికి కోపం వచ్చింది. ఎందుకు ఎంత ఉగ్రత నా మీదకి వచ్చింది? ఎందుకు ఇన్ని శ్రమలు నా మీదకి వచ్చాయి? ఎందుకు ఇన్ని తిప్పలు నా మీదకి వచ్చాయి? ఎందుకు నా మీదకి ఇన్ని ఒడుదుడుకులు నా మీదకి వచ్చాయి అంటే, దేవుడు మాట నేను వినలేదు కాబట్టి ఆయన ఉగ్రత నా మీద కుమ్మరించబడింది అని యోనా తెలుసుకున్నాడు. దేవుడు మాట వినకపోతే ఎవరికైనా సరే ఆయన వారి ప్రాణాన్ని ఏం చేస్తాడో తెలుసా? తల్లడింప చేస్తాడు. ఎందుకు? నా ప్రాణానికి ఏమి లేదు. ఎక్కడ చూసినా చూడండి, ఎవరి యొద్దకు వెళ్ళినా సరే ఏమి లేదంటారో తెలుసా? నెమ్మది లేదు. ఎక్కడికంటే వెళ్ళండి, ఎవరి దగ్గరికంటే వెళ్ళండి, సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. అన్నీ ఉన్నాయి కానీ ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో లేనిది ఏదయ్యా అంటే నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దానికి గల కారణం ఏంటో తెలుసండి? ఇదిగో దేవుని కోపం వచ్చినప్పుడు మన ప్రాణం ఏమవుతుందట? తల్లడింప చేస్తాడట, తల్లడిల్ల చేస్తాడట. ఆయన తల్లడిల్తే ఇంక నెమ్మది ఎక్కడొస్తుంది? తల్లడిల్తే మనకి సమాధానం ఎక్కడొస్తుంది? తల్లడిల్లితే మనకి శాంతి ఎక్కడ దొరుకుతుంది? అది ఎవరు పంపించారు మన మీదకి? దేవుడు పంపించాడు. ఎందుకంటే ఆయనకి మాట మనం వినలేదు. ఆయనకి మన మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. మనుషులైతే చూసి చూడనట్టు పోతారు కానీ దేవుడైతే మాత్రం అలాగా పోయేటటువంటి దేవుడా చెప్పండి. దేవుడు అలాంటి దేవుడా? మన దేవుడు కాదు సుమా. మానవులకు మొకమాటం ఉంటుంది కానీ దేవునికి మోమాటం ఏమాత్రం కూడా ఉండదు. దేవునికి స్తోత్రాలు కలను. కనుక ఐదోది ఏంటంటే, ఆయన కోపం వస్తే మన మీద మన ప్రాణమును ఆయన తల్లడిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రాలు కలను. 5 విషయాలు చెప్పాను. ఆయన కోపం ఎందుకు వచ్చిందో చెప్పాను. ఇశ్రాయేలు మీద కోపం ఎందుకు వచ్చింది ఆయనకి? 3 విషయాలు. నువ్వు ఆగు రాజేష్, మిగిలిన వాళ్ళు చెప్పండి. ఏమండి, మీ అందరిదే కూడా అతను చేసేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది ఇశ్రాయేలు మీద దేవునికి? ఏమండి, ఒకటి, ఇశ్రాయేలు మీద దేవునికి కోపం ఎందుకు వచ్చింది? 3 విషయాలు చెప్పాను అందు మీద. అన్యులతో వీరు సహవాసం. 2, అన్య దేవతల్ని ఆరాధించారు. దేవుణ్ణి ఆరాధించడం అని ఎవరిని ఆరాధించారు వీరు? దేవుణ్ణి. 3, ఎవరిని మర్చిపోకూడదో ఆయనే మర్చిపోయారు. అయ్యో ఈరోజు ఆదివారం మర్చిపోయిన అంటారు. పొద్దున్న లేసాక పాటలు పాడుతుంటే అయ్యో ఈరోజు ఆదివారం సంగతే మర్చిపోయిన, పాటలు వేసాక గుర్తొచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వస్తాయా? ఎవరిని మర్చిపోకూడదో ఇశ్రాయేలీయులు వారినే మర్చిపోయారు. అందుకనే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వల్ల, దేవుడు కోపం వల్ల వచ్చే నష్టాలు, దేవునికి కానీ కోపం వచ్చింది అనుకోండి, మానవుడికి ఎన్ని నష్టాలు వస్తాయంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ 5 విషయాలు చెప్పాను. ఏంటి చెప్పండి? ఒకటి శత్రువులకు అప్పు చెప్తారు. రమాదేవి గారు మీరు కూడా ఆగండి. తర్వాత 2, శైలజ నువ్వు కూడా ఆగు, ఆరోగ్యం క్షీణించారు. 3, తర్వాత 4, ఏంటి అది? 2వ చెప్పుకున్నాం కదండి మనం. అది 2వది మనం చెప్పుకున్నాం. తర్వాత ఏంటి? 4వది బూడిద ఆహారంగా భుజిస్తారు. 5వది
నశింపజేస్తాడు. ఆరోది ప్రాణమును తల్లడెల్లా చేస్తాడు. అంటే దేవునికి కోపం వస్తే జరిగేటటువంటి నష్టాలు ఈ 6 కూడా. తరువాత విషయం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే దేవుడు కోపపడ్డానికి కారణాలు చెప్పాము. దేవుని కోపం వల్ల వచ్చేటటువంటి నష్టాలు మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు వీళ్ళకి ఎప్పుడైతే నష్టాలు వచ్చాయో అప్పుడు ఇశ్రాయేలీలు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఒక పని చేశారు. ఒకటి ఏంటంటే దయతో ఇప్పుడు 8వ వచనాన్ని మనం మరొకసారి చదువుకుందాం. దయతో 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన హారాయిము యొక్క రాజైన కుషన్రి షాతాయిము చేతులకు దాసులకి వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కుషన్రి షాతాయిమునకు దాసులైండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజీ యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించే వారిని రక్షించింది. ఇక్కడ దేవుడు కోపాన్ని చూశారు. వీళ్ళు కోపం వల్ల జరిగిన అనార్థాలు నష్టాలు చూశారు. నష్టం జరిగిన తర్వాత ఎందుకు మనకి నష్టం వచ్చిందో తెలుసుకున్నారు. తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దేవునికి మొరపెట్టారు అనే మాట ఉంది కదా, అక్కడ 3 విషయాలు మనం గమనించాలి. నష్టం ఎప్పుడైతే జరిగిందో వీళ్ళు ఎవరి వైపు చూడడం ప్రారంభించారంటే దేవుని వైపు చూడడం ప్రారంభించారు. ఇప్పుడు తెలుసుకున్నారు ఎందుకు మనకి నష్టాలు ఎదురయ్యాయి, ఎందుకు దేవునికి మన మీద కోపం వచ్చిందో వీళ్ళకి అర్థమై ఎవరి వైపు చూడడం ప్రారంభించారంటే దేవునికి మొరపెట్టారు. మొరపెట్టడంలో అక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని వైపు చూడడం ప్రారంభించారు వీళ్ళు. అందుకనే ఒకసారి దేవుని వైపు చూచిన వారిని దేవుడు ఏ విధంగా కనికరిస్తాడో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము దయతో 55వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వైపు చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 7వ వచనాన్ని. అమ్మా, భక్తిహీనులు విడవలను, దుష్టులు తలంపులను మానవులను వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చాలా దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడట? జాలి పడతాడట. దేవుని వైపు మనం ఎప్పుడైతే చూపుతామో దేవుడు మనపైన ఏం చూపిస్తాడటో తెలుసా? జాలిపడ. దేవుడు కోపం ఎలాంటిదో ఒకసారి 54వ అధ్యాయము యెషయా గ్రంథములోనే ఒకసారి ఆ 7వ వచనాన్ని చదవండి. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చు. ఆయన కోపం ఎంత సమయం ఉంటుందట? నిమిషం ఉంటుందట. ఆ నిమిషంలో ఏమవుతుందో తెలియదు. ఆ నిమిషం అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు కదా, ఇదిగో నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము. నిమిషం మాత్రమే మనకి విముఖుడుగా విరోధిగా ఉంటాడట. కృపకాడికి వచ్చేసరికి ఎలాగుంటుందట? కృపకాడికి వచ్చేసరికి అలా నిత్యమైన కృపతో. కృప ఎలాంటిదట? నిమిషం మాత్రమే నీకు విముఖుడుగా ఉంటాను, నిమిషం మాత్రమే నీ మీద కోపపడతాను. కృప అయితే మాత్రం ఎలా ఉంటుందట తెలుసా? నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యము చూపుదును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గనుక దేవుని వైపు ఇశ్రాయేలీలు చూచినప్పుడు, దేవుని వైపు చూచిన వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడటంటే, ఇదిగో వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుడు మనపైన ఏం చూపిస్తాడటో తెలుసా? జాలి పడతాడట. చూడండి, మన పిల్లలు మనం ఏం చేస్తాం?
మనకి విపరీతమైన కోపం వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడ తగిలింది ఏమైందని చూడడం, ఎక్కడ ఆడికి ఏమైందన్నది చూడడం. ఆ కోపంలో వాడిని ఎంత కోపం ఉంటే అంత కోపంలాన్ని పనిష్మెంట్ ఇస్తాం. ఆ కోపం తీరిపోయాక మరలా ఏం చేస్తామో తెలుసా? ఆడు మన వైపు మనం దెబ్బ కొట్టేశాక ఏడ్చి ఆడు మన వైపు ఎలా చూశాడు అనుకోండి, మనకేమొస్తాయి? మన కళ్ళల్లో నుండి కన్నీరు వస్తుంది. అప్పుడంటే ఆ పిల్లల్ని మళ్ళా ఏం చేస్తాం తెలుసా? 2 చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆ పిల్లల్ని పట్టుకుని మనం ఏడుస్తాం. అవునా కదా? కోపం వచ్చినప్పుడు కొడతామా కొట్టమా? ఎప్పుడైనా కొట్టారా లేదా మీ పిల్లల్ని? కొట్టిన వాళ్ళు ఒకసారి చెయ్యి పైకి చూపించండి. కోపం వచ్చినప్పుడు ఎక్కడ తగిలింది, ఎలా తగిలిందని మాత్రం చూడం. కానీ ఆ కోపంలో కొట్టేశాక ఆడు ఏడ్చి మనల్ని ఏం చేయలేడు కాదాడు. ఆ కురగాడు లేకపోతే ఆ అమ్మాయి ఏడ్చి 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 మన వైపు చూశాక ఇలా చూడగానే ఆ 2 చేతులతో పట్టుకుని దగ్గరికి లాక్కుని ఆన్ని కౌగులించుకుని ఆ పిల్లల్ని పట్టుకుని మనం ఏం చేస్తామంటే ఏడుస్తాం. ఎందుకంటే దేవుడు కూడా అలాంటి దేవుడేనట. ఏమంటున్నాడు తెలుసా? వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారి యందు నేను జాలిపడుదును. మనం దేవుని వైపు చూస్తే మన పైన దేవుడు జాలిని అనుగ్రహిస్తాడు. రెండోది ఏంటంటే అక్కడ ఆయన అంటాడు కదా, ఇదిగో వారు మన దేవుడైన యెహోవా వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడట? మరలా రెండోది, ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం ఎందుకు మనం ఏ విధంగా ఆయన కోపం పుట్టించామో ఆ విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే మనకి క్షమాపణ అనుగ్రహిస్తాడు. మనల్ని ఆయన క్షమిస్తాడు. ఆయన పేతురు చూడండి, మనకి యేసు ప్రభుని పట్టుకున్నాక ఆయన ఎవరో నీకు తెలిసాను ఒక చిన్న అమ్మాయి అడిగితే 3 సార్లు ఈయన ఏమంటాడండి? ఏమంటాడు? అందరూ చెప్పండి, ఏమంటాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడు శిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు వారు పేతురు వైపు ఇలా చూశాడు. పేతురు కూడా ఎవరి వైపు చూశాడు? యేసు ప్రభు వైపు చూచి సంతాపపడి ఏడ్చాడు. నిజానికి అతనికి క్షమాపణ ఉంటుందా? కానీ యేసు ప్రభు ఏమి ఇచ్చాడు తెలుసా? క్షమాపణను యేసు ప్రభు అనుగ్రహించాడు. యేసు ప్రభు వైపు చూచాడు. నాయనా, నేను ఎరుగనని నిన్ను చెప్పానయ్యా, నేను చేసింది అపరాధం, నన్ను క్షమించిన ఆయనని తనలో తాను పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే తను చేసినటువంటి ఆ అపరాధాన్ని యేసయ్య క్షమించాడు. దేవునికి స్తోత్రాలు కలిగినగాక. మనం దేవుని వైపు చూస్తే ఏ నరుడన్నా సరే, ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ ఎన్ని పాపాలు మనం చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా ఈ భూమి మీద ఎవరూ మనల్ని క్షమించకపోవచ్చు. కానీ దేవుని వైపు మాత్రం మనం చూస్తే మాత్రం యేసయ్య మనకి ఖచ్చితంగా క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆయన ఒకవేళ ఎన్నో పాపాలు మనం చేయొచ్చు ఈ భూమి మీద, ఎంత ఘోర పాపనైనా ఆయన క్షమించేటటువంటి దేవుడు. ఎన్నో పాపాలు మనం చేయొచ్చు. పాపాత్మురాలని స్త్రీ ఉంది కదా, అక్కడ అందరూ ఎవరు క్షమించలేదు, కానీ ఆమె యేసు ప్రభు మాత్రం ఆమెను క్షమించారు. ఒకవేళ ఈ భూమి మీద మనం ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలను మనం తెలుసుకొని, ఆ పాపాలను మనం దేవుని ముందు పెట్టుకొని, ప్రభువా నన్ను క్షమించాయి అని దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన మన పాపాలను ఆయన క్షమించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఆయన యొద్ద క్షమాపణ దొరుకును అనేటటువంటి మాట ఉంది. కనుక రెండోది ఏంటంటే మనం దేవుని వైపు చూస్తే ఆయన మనల్ని
క్షమిస్తాడు. ఆయన కోపము తగ్గించుకుని మనకి క్షమాపణిచ్చి మరలా ఆయన మనల్ని ఆయన రక్షించేటటువంటి దేవుడైనాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. గనుక మూడో విషయం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుని వైపు చూశారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళ యందు దేవుడు జాలిపడ్డాడు. వాళ్ళు చేసినటువంటి అపరాధాన్ని దేవుడు క్షమించాడు. ఇక అక్కడ మనం దేవుడికి మొరపెట్టిరి అనేటటువంటి మాటలో ఒకటి దేవుని వైపు వాళ్ళు చూచుటైతే, రెండోది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించారు. వాళ్ళు ఇంకెవరిని ఆశ్రయించినా ఉపయోగం లేదు. ఎవరి చేతిలో ఉన్నారంటే ఇదిగో శత్రువు యొక్క చేతిలో. ఇంక అక్కడి నుండి విడిపించే నాదులు వీళ్ళకి ఎవరు కూడా లేరు. వీళ్ళంతటి వీళ్ళు రాలేరు. బలమైన వారి చేతిలో ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఎవరిని వీళ్ళు విడిపించాలంటే చూడండి, ఏ దిక్కు లేకపోతే ఏమంటారో దేవుడే దిక్కు అంటారు. దిక్కులుంటేనో ఎవరన్నా దిక్కుంటే ఏం చేస్తారో అందరి దిక్కులకి వెళ్ళిపోతారు. అందరి దిక్కులు అయిపోయాక అందరూ కాదురా బాబు అని తోసేస్తే ఇంక నాకు ఏ దిక్కు లేదయ్యా, నీవే నా దిక్కయ్యా. యెహోషాపాతు రాజు కూడా ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములో యెహోషాపాతు కూడా ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటి? 12వ వచనం చదవండి. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసి. ఎవరట దిక్కు? ఎందుకంటే ఒక దేశం మీదకి 3 దేశాల నుండి వచ్చారు యుద్ధానికి. మన మీదకి ఒక మనిషి మీదకి 3 వస్తే మనం ఎక్కడ 3ని జయించగలం? మనం ఇక్కడ ఇశ్రాయేలు మీద కూడా యూదుల మీద కూడా 3 దేశాల నుండి వచ్చారండి. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, నాయనా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు ఏం చేయాలో కూడా తోచడం లేదయ్యా, మేము వాళ్ళని జయించలేమయ్యా, మాకు బలము లేదయ్యా, ఏం చేయాలో మాకు తెలియడం లేదయ్యా, నీవేనయ్యా మా దిక్కు అంటున్నాడు. ఇక్కడ అలాగ మనం కూడా ఈ లోకంలో అన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. ఇంక ఎవరి వల్ల ఉన్నప్పుడు ఏమంటామో తెలుసా? బతికించినా దేవుడే, చంపేసినా దేవుడే అంటామనమా? కానీ అలాంటి పరిస్థితిలో కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అన్నిటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవేయడం. వీళ్ళెవరిని ఆశ్రయించారంటే నష్టాలు పాలైపోయాక దేవుణ్ణి ఆశ్రయించారు. గనుక ఈరోజు 2వ విషయం ఏంటంటే, వాళ్ళు ఇశ్రాయేలు దేవుడికి మొరపెట్టరి అనే మాటలో ఒకటి దేవుని వైపు చూచారు, రెండోది వారు దేవుణ్ణి ఆశ్రయించారు. మనం ఏ విషయంలోనన్నా ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకని భక్తుడైన దావీదు ఒక మంచి మాట అంటాడు ఆయన అనుభవంలో నుండి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో ఉన్న మానవులను ఆశ్రయించడం కంటే, ఈ లోకంలో ఉన్న గనులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మంచిది అంటాడు. ఆయన అనుభవంలో ఉండి ఆయన ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. అయ్యో, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఎవరిని ఆశ్రయించాలో తెలుసండి. దేవుణ్ణి ఆశ్రయించాలి. మన స్థితిగతులు ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ప్రతి విషయంలో కూడా ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుణ్ణి ఆశ్రయించాలి. దానియేలు వాళ్ళ గురించి అక్కడ ఒక మంచి మాట నెబుకద్నెజరు రాజు చెప్తాడు. ఒకసారి దానియేలు గ్రంథములోనికి రండి ఒకసారి. అది చాలా అద్భుతమైనటువంటి మాట రాజుగారు చెప్తారు దానియేలు వాళ్ళ గురించి. ఒకసారి 23వ వచనం దయతో 6వ అధ్యాయం 23వ వచనం.
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనమండి. రాజు ఇందుకు వచ్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూసారా, ఎవరెందు భక్తి కలిగిన వాడట? దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మన మీదకి ఎన్ని ఉపద్రవాలు వచ్చి పడినా మనల్ని దేవుడు కాపాడుతానే ఉంటాడు. ఎన్ని నష్టాలు మన మీద వచ్చి పడినా దేవుడు కాపాడుతానే ఉంటాడు. ఎన్ని ఒత్తిడులు మన మీదకి వచ్చి పడినా దేవుడు కాపాడుతానే ఉంటాడు. ఎన్ని బాధలు వచ్చి మన మీద పడినా దేవుడు కాపాడుతానే ఉంటాడు. యోబు మీదకి ఎన్ని ఒత్తిడులు, ఎన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయి, కానీ యోబుని ఎవరిని యోబు ఆశ్రయించాడంటే దేవుడిని ఆశ్రయించాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప ఎవరికి తోడుగా ఉందంటే దానియేలుకు తోడుగా, యోబుకు తోడుగా ఉంది. కాబట్టి శరీరము కుళ్ళిపోయినా సరే, సర్వం పోయినా సరే దేవుడు మరలా తన్ని కాపాడి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. కనుక ఈరోజును దేవుణ్ణి మనం ఎన్ని నష్టాలు మనకు కలిగినా ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒకటి, దేవుని వైపు చూచినప్పుడు ఆయన మన యందు జాలిపడతాడు. రెండు, మన యందు ఆయన వైపు మనం చూసినప్పుడు మనల్ని క్షమిస్తాడు. రెండోది ఏంటంటే, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నష్టాలలో కూడా కీడు రాకుండా దేవుడు మనల్ని ఆయన కాపాడేటటువంటి దేవుడన్నాడు. కనుక మూడోది ఏంటంటే, మొర్రపెట్టిరి అనేటటువంటి మాట ఉంది కదా, వాళ్ళ ప్రార్థన దేవుడు ఏం చేశాడంటే ఆలకించాడు దేవుడు. ఇప్పుడు మూడోది ఏంటంటే, ఒకటి, దేవుని కోపం ఎందుకు వచ్చిందో మనం తెలుసుకున్నాం. రెండోది, దేవుని కోపం వల్ల వచ్చే నష్టాలు తెలుసుకున్నాం. మూడోది ఏంటంటే, వీళ్ళు దేవునికి మొరపెట్టిరి అనే దాంట్లో దేవుని వైపు చూచారని ఒకటి చెప్పుకున్నాం. రెండోది ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించారని చెప్పుకున్నాం. మూడోది ఏంటంటే, వీరు దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. వారి ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఏమిచ్చాడో అక్కడ కొన్ని విషయాలు మనకి కనబడతాయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇదిగో 9వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం అండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడు ఒత్నీయేలును తమ్ముడైన కనాజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. ఎప్పుడైతే వాళ్ళ ప్రార్థనకు ఫలితం చూడండి, వీళ్ళెప్పుడైతే దేవుని వైపు చూచారో, వీళ్ళెప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారో, వీళ్ళెప్పుడైతే దేవునికి ప్రార్థన చేశారో, దేవుడు ఏం చేశాడట, 8 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువుల చేతిలో నుండి దేవుడు రక్షించాడు. మనం దేవునికి మొరపెడితే, మనం దేవుని వైపు చూస్తే, మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నష్టాలలో నుండి దేవుడు మనల్ని ఆయన శత్రువు చేతిలో నుండి, నష్టాలలో నుండి దేవుడు మనల్ని ఆయన రక్షించేటటువంటి దేవుడు. యోసేపు గుంటలో పడ్డాడు, గుంటలో నుండి దేవుడు ఏం చేశాడు, రక్షించాడు. ఇదిగో యూదులందరికీ ఏమొచ్చిందో తెలుసా? హామాను ఏం చేశాడంటే లేనిపోయినటువంటి ఆలోచన చేసి యూదులందరినీ కూడా ఉరి తీయించాలి, యూదా జాతిని చంపేయాలి అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అటువంటి జనుల చేతిలో నుండి యూదులందరినీ కూడా దేవుడు రక్షించాడు. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, వాళ్ళు ఎప్పుడైతే దేవుని వైపు చూశారో, వాళ్ళు ఎప్పుడైతే ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించారో, దేవుడు యూదులందరినీ కూడా
అక్కడ ఉన్నటువంటి కీడులో నుండి దేవుడు రక్షించాడు. కనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి వైపు చూస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవునికి మనం మొరపెడతామో, మన మీదకి ఎన్నో కీడులు రావచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఆపదలు రావచ్చు. మనం దేవుడికి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన రక్షించడానికి ఆయన సమర్థుడు. ఇశ్రాయేలుని దేవుడు రక్షించాడు. మరొక విషయం ఏంటంటే, ఒకటి దేవుడు రక్షించాడు. తర్వాత విషయం ఏంటంటే 10వ వచనంలో మనకు కనబడుతుంది, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరంన హారాయిము రాజైన కుషన్రి షాతాయిమును అతని చేతికి అప్పగించాను. శత్రువుని దేవుడు ఎవరికి అప్పగించాడు? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు అప్పగించాడు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో, మన మీద పోరాడే శత్రువుని దేవుడు ఏం చేస్తాడంటే మన చేతుల్లోనే పెడతాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకోరా బాబు ఈ శత్రువుని అంటే. తర్వాత మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మూడోది ఏంటంటే, అక్కడ మనకు అతడు కుషన్రి షాతాయిమును జయించనగా శత్రువు మీద, ఇశ్రాయేల్ శత్రువు మీద దేవుడు ఏమిచ్చాడో తెలుసా? వారికి విజయమును దేవుడు అనుగ్రహించాడు. 1 రక్షించాడు, 2 విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ మనకి శత్రువులు లేకపోవచ్చు, పాస్టర్ గారు మనకి ఎవరు ఉన్నారండి శత్రువులు అనుకోవచ్చు. మనకైతే శత్రువులు లేరు, కానీ మనుషులు శోధనలే మనకు శత్రువులుగా ఉన్నాయి. ఎన్నో శోధన లేనటువంటి మనుషులు లేరు, శోధన లేనటువంటి కుటుంబం లేదు. మనుషుల్ని జయించవచ్చు, కానీ శోధనను జయించడం చాలా కష్టము. శోధన మీద మనకు జయము రావాలంటే, ఆ శోధన మీద మనకి జయం ఎవరు ఇవ్వగలరంటే దేవుడే మనకి శోధన మీద జయం ఇవ్వాలి తప్ప మనంతట మనం శోధన మీద జయాన్ని సంపాదించుకోలేము. అందుకనే ఇదిగో ఒక మాట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు లోకమును జయించి ఉన్నారు అనేటటువంటి మాట కనపడదు. అంటే మనలో ఎవరున్నారట? దేవుడు ఉంటే మనం దేన్ని జయించగలమట? లోకాన్ని మనం అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి శోధన మీద కూడా దేవుడు మనకి జయమును అనుగ్రహిస్తాడు. మనంతట మనం జయించగలమా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనంతట మనం జయించలేము. దేవుడే మనకి జయమిచ్చేవాడు. ఒకవేళ మనకు శత్రువులు లేకపోవచ్చు, ఈనాడు శోధన లేనటువంటి మానవుడు లేడు, శోధన లేనటువంటి కుటుంబం లేదు. ప్రతి కుటుంబంలో శోధన, ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక శోధన, ఏదో ఒక దాంతో శోధింపబడుతూనే ఉన్నాడు. ఆ శోధన మీద దేవుడు మనకి జయమును అనుగ్రహించాలి అని అంటే మనం కూడా ఏం చేయగలగాలంటే దేవుని వైపు చూడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 1 మనల్ని రక్షిస్తాడు, 2 మన శోధనలో మనకి జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ శోధన అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే మనం జయించలేం, కానీ మన దేవుడు మనకి జయాన్ని శోధన మీద ఇస్తాడు. ఇప్పుడు మనం దేవుని వైపు చూచినప్పుడు, మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఎప్పుడంటే మనం దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా ఈ శోధన మీద నాకు విజయాన్ని దయచే ప్రభు అని మనం ప్రభుని బ్రతిమలాడుకున్నప్పుడు, ఏ శోధన అయితే నలిగిపోతున్నామో ఆ శోధనలో దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. నమ్ముడు ఒక్కసారి స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి శోధనలో జయమని ఇవ్వగలిగిన వాడు. ఇక ఇశ్రాయేలుకి దేవుడు ఏమిచ్చాడంటే 1 శత్రువుల చేతిలో రక్షించాడు, 2 శోధనలో వారికి జయాన్ని అనుగ్రహించాడు. మూడోది ఏంటంటే, ఒకసారి మనం 11వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నెమ్మది ఎప్పుడు వచ్చిందో తెలుసా? వీళ్ళకి దేవుని వైపు ఎప్పుడైతే చూశారో, దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించారో, దేవుడికి ఎప్పుడైతే ప్రార్థించుకున్నారో,
అప్పుడు నెమ్మది వచ్చింది ఇశ్రాయేలు జనాంగం అంతటికీ కూడా. ఎన్ని సంవత్సరాలు నెమ్మది ఇచ్చాడట దేవుడు? 1 సంవత్సరం కాదు కానీ 40 సంవత్సరాలు నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ రోజున మన కుటుంబంలో నెమ్మది ఉండాలంటే, మన హృదయంలో నెమ్మది ఉండాలంటే అది ఎవరివ్వాలో తెలుసండి, దేవుడు మనకివ్వాలి. నెమ్మదిగా ఉండాలని మనకే ఉంటుంది. చిచ్చి ఎవరితో గొడవ ఆడకూడదు అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం మనం? వచ్చేస్తుంది అది. చిచ్చి ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదు అనుకుంటాం, వచ్చేస్తుంది అది. కానీ మనంతట మనం చేసుకోలేం. కానీ ఎవరు మనకి నెమ్మది ఇవ్వగలరో తెలుసా? దేవుడే మనకి నెమ్మదిచ్చువాడు, మన హృదయానికి నెమ్మదిచ్చువాడు, మన కుటుంబానికి నెమ్మదిచ్చేవాడు. ఒకవేళ నెమ్మది లేకుండా ఈ రోజున ఏ విషయంలోనన్నా మనం ఉంటే, ఒకవేళ ఏ విషయంలోనన్నా మన కుటుంబంలో నెమ్మది లేకపోతే మనం గమనించాలి. ఒకవేళ అంటే పైకి మనందరం బాగానే ఉన్నాం, కానీ ఎవరికుండే ఇబ్బందులు, ఎవరికుండే ఒత్తుళ్ళు వాళ్ళకున్నాయి. మానవ హృదయంలో కొరత అయిపోయింది ఏంటో తెలుసా? నెమ్మదే. ఆ నెమ్మది మనకి ఎలా అనుగ్రహింపబడుతుందంటే అది దేవుడే మనకి ఇవ్వాలి తప్ప మానవుల వలన కలిగేటటువంటిది కానే కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు నెమ్మదిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఇంకా మనం గమనించగలిగితే ఒకసారి అదే అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుదాం. నేను చదువుతాను చూడండి. ఆ కాలమున వారు మోయాబీలులో బలము గల శూరులైన పరక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలును ఇశ్రాయేలును చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నెమ్మలుగా ఉండెను. ఎన్ని సంవత్సరాలట? 80 సంవత్సరాలు. అక్కడ 40 సంవత్సరాలు, ఇక్కడ 80 సంవత్సరాలు. ఎవరు ఇవ్వగలరు నెమ్మదంటే? దేవుడే. అందుకని ఒక పాట ఉంటుంది, ఐశ్వర్యము కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు, అయినను ఎందుకో నా మనసులో నా మదిలో నాకు నెమ్మది లేదు. ఈనాడు పైకి మనం అందరం కూడా, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా బాగా ఉన్నాం, కానీ మనసులో నెమ్మది లేని పరిస్థితులు, కుటుంబములో నెమ్మది లేని పరిస్థితులు. ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకుంటే మనం కూడా ఇశ్రాయేలీల వలె దేవుని వైపు మనం చూడాలి. ఇశ్రాయేలీల వలె దేవుని మనం ఆశ్రయించాలి. ఇశ్రాయేలీల వలె దేవుని పాదాలు పట్టుకుని మనం బ్రతిములాడుకుంటే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆయన నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మొరపెట్టిరి అనేటటువంటి మాటలో మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, వాళ్ళు ఏం చేశారు? దేవుని వైపు చూచారు. రెండోది, దేవుణ్ణి ఆశ్రయించారు. మూడోది ఏంటంటే దేవుణ్ణి మొరపెట్టుకుని బ్రతిమలాడుకున్నారు. అలా ప్రార్థనా ఫలితంగా దేవుడు ఏమిచ్చాడంటే శత్రువుల చేతిలో నుండి దేవుడు రక్షించాడు. శోధనలో వారికి విజయం ఇచ్చాడు. వారికి ఉన్న సమస్యను తొలగించి దేవుడు వారికి నెమ్మదిని దేవుడు అనుగ్రహించాడు. దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు తెలుసుకున్నాం దేవుడు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం. 3 విషయాలు చెప్పండి, అందరూ చెప్పండి. 1, సహవాసం. 2, 3, దేవుని మర్చిపోయారు. రైట్. తర్వాత దేవుని కోపం వల్ల వచ్చే నష్టాలు చాలా చెప్పాం. 6 విషయాలు చెప్పుకున్నాం. అందులో 1 చెప్పండి, 2 చెప్పండి. ఆరోగ్యం క్షీణింత. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ఈ తర్వాత చూద్దాం. తర్వాత దేవునికి కోపం వల్ల వీళ్ళకి నష్టపడిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుని వైపు చూచారు. తర్వాత దేవుణ్ణి ఆశ్రయించారు. తర్వాత దేవునికి మొరపెట్టుకున్నారు. వీళ్ళు అలా చేసినప్పుడు దేవుడు వీళ్ళకి ఎలాంటి ప్రతిఫలం అనుగ్రహించాడు? 3 విషయాలు. 1, వాళ్ళని శత్రువుల చేతిలో నుండి రక్షించాడు. 2, వాళ్ళకున్న శోధన మీద జయమునిచ్చాడు. 3, వాళ్ళకున్న సమస్యను తొలగించి దేవుడు నెమ్మదినిచ్చాడు. ఈరోజు ఈ మాటలు విన్న మనందరి జీవితాల్లో కూడా
దేవుడు మనకున్న నష్టముల నుండి దేవుడు మనల్ని రక్షించాలని, మనకున్న శోధనలలో దేవుడు విజయము దయచేయాలని, మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించి మనకి మన కుటుంబాలకి దేవుడు నెమ్మది అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం మంచి నేలను పడిన విత్తనంగా మందరి హృదయములో నాటబడి 30 60 100 వాక్యానుసారంగా మేమందరం ఫలించి ఆత్మీయంగా ఎదిగేలాగా నిన్ను మహింపచ్చేలాగా సహాయము దయచేయమని, వాక్యమిన్న నీ సన్నిధులను బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతలు మీకే అర్పిస్తూ యేసు నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.